అందరికీ నమస్తే. భారత్ ఆర్మీ, భారత్ జవాన్లంతా కూడా మనం ఈడ ప్రశాంతంగా ఓ ముద్ద తింటా ఉన్నాం, నిద్రపోతా ఉన్నామనంటే అది కేవలం వాళ్ళు చేస్తున్నటువంటి, వాళ్ళు పెట్టినటువంటి భిక్షనే అనాలి. వాళ్ళు పెట్టినటువంటి భిక్షనే. గత 10-15 రోజులుగా బోర్డర్లో జరుగుతున్నటువంటి ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు, అంత టెన్షన్ వాతావరణం ఏదైతే ఉందో యావత్ దేశం అంతా కూడా చూస్తా ఉన్నాం. అన్యాయంగా అక్రమంగా చొరబడి ఉగ్రవాదులు 26 మందిని కట్టుకున్నటువంటి భార్యల పక్కనే వాళ్ళ సింధూరాన్ని తుడిచేసి కాల్చి చంపేసినటువంటి ఘటన ఇయాటికి కూడా ఇప్పటికీ కూడా మనకి రగులుతా ఉంది. మనం మర్చిపోలేదు. ఏం చేయాలి? బదులు పలకాలి. బదులు పలకాలంటే నాటే జోక్. మనం అనుకున్నంతటువంటి ఈజీ కాదు. చాలా కష్టతరమైనటువంటి విషయం. చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్కరి ప్రాణం కూడా పోకుండా మనం యుద్ధం చేయగలగాలి, ప్రతీకారం తీర్చగలగాలి. ఇలా మన ఇంట్లో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. మన ఇంట్లో ఎవరైనా చంపినా, లేకపోతే మన ఆడబిడ్డని ఎవరైనా అవమానించినా కనీసం ఇక్కడ చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టపరంగా అయినా పోయి శిక్షించాలి అనేటటువంటి విషయం మీద మనం పోరాడుతూ ఉంటాం. అలాంటిది ఉగ్రవాది వచ్చి మనల్ని అంతం చేస్తే ఎంత రక్తం మరుగుతూ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితులలో మన భారత సైన్యం ఆచితూచి ఆలోచించి దాదాపుగా 9 ఉగ్రవాద స్థావరాలని మట్టుబెట్టేసింది. దాంట్లో ఎటువంటి 100కి 100% ప్లాన్ను, ఆపరేషన్ను సక్సెస్ చేసి ఇలా ఆడబిడ్డలందరికీ కూడా బహుమతిగా ఇచ్చిన ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక ఆపరేషన్ 21 స్థావరాలపై ఆల్రెడీ గుర్తించడం. 21 స్థావరాలను గుర్తించడం. ఇంకా 9 స్థావరాలు అయిపోయినాయి. ఇంకా 11 స్థావరాలు ఉన్నాయన్నట్టు కూడా డైరెక్ట్ గా మన ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. మళ్ళా రెండవది జరుగుతుందా? సింధూర్ ఆపరేషన్ 2 జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయా? వీటన్నిటి నేపథ్యంలో అవతల పాక్ కూడా రెచ్చగొడతా ఉంది. అక్కడ నుంచి వెళ్ళి మిసైల్స్ మన అమృత్సర్ పై కానీ, లేకపోతే దగ్గర ఆ ప్రాంతాలలో కూడా వేసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంటే మళ్ళీ వాటిని గాల్లోనే స్మాష్ చేసి తిప్పి కొట్టేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా మన భారత ఆర్మీ చేస్తా ఉన్నది. వీర వనితలు ఒక 2 మనం చూసుకున్నట్లయితే మనకు సోషల్ మీడియాలో కనబడతా ఉన్నారు ఇలా ప్రాతినిధ్యం వహిస్తూ. ఎందుకంటే అంత ఈజీ అయినటువంటి పని కాదు. భారత ఆర్మీ కష్టపడతా ఉన్నది. ఏ టైంకి తింటున్నారు, ఏం తింటున్నారు, ఏ టైంకి పడుకుంటున్నారు, ఎంతసేపు పడుకుంటున్నారు, ఏం లెక్కలు లేవు. ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుంది అక్కడ. ఇక్కడ మనకి మంచిగా అంతా ఉంది, ఫోన్ ఉన్నది. ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి వెంటనే మనకి బ్రహ్మాండమైనటువంటి రహదారులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి. మంచిగా మన దగ్గర 5G 4G 6G 7 8G వరకు సిగ్నల్స్ నడుస్తూ ఉన్నాయి. ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి, ఆరాంసే బెడ్లు ఉన్నాయి, పడుకుంటా ఉన్నాం, తింటా ఉన్నాం. అక్కడ భారత సైన్యాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. 10-15 రోజులు అంత టెన్షన్ వాతావరణం. ఈ సందర్భంలో దేశం యావత్తు 140 కోట్ల మంది భారతీయులంతా కూడా ఒకే తాటిపైకి వచ్చి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు అనేటటువంటి ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఈరోజు మనం మన జవాన్లకి మద్దతుగా నిలవాలి. మన జవాన్లకి మనమంతా మనమంతా బాసటగా ఎప్పుడైతే నిలుస్తామో ఇంకా, ఎందుకంటే ఎవరికైనా సరే ఆత్మవిశ్వాసం గొప్పది. ఓ యుద్ధానికి పోతా ఉన్నాడు, లేకపోతే ఒక పరీక్షకు పోతా ఉన్నాడు, వాడు ఒక సవారీకి వెళ్తా ఉన్నాడు అంటే ఆత్మగౌరవం చాలా మంచిది. వెనుకున్నటువంటి మనుషులు ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావు, ఖచ్చితంగా 100కి 100% దాన్ని నువ్వు సాధించగలుగుతావు. మనకి ఎలాంటి డోకా లేదు, నీ వెనక ఏదైనా అయితే మేమున్నాం
అనేటటువంటి ఒక భరోసా ఇస్తే గొప్ప గొప్ప విజయాలు సాధ్యమైతాయి. అంతేగాని సోషల్ మీడియా పరంగానో లేకపోతే ఇంకోలాగనో అదంతా మన వల్ల ఆడవుతుంది, మనం చేయలేం, వాళ్ళ దగ్గర అది ఉన్నది ఇది ఉన్నది. నో, ఎప్పుడైతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నోడికి బలం, ఆత్మవిశ్వాసం అనేది, మోరల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా భారతీయులంతా కూడా అదే చేస్తా ఉన్నారు. కానీ మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం, ఎటువంటి సందర్భాలు ఇప్పటికి కూడా టెన్షన్ వాతావరణం నెలకొంటా ఉన్నది. మన జవాన్లు ఒక వాహనం మీద కూడా వేసిర్రు. మన జవాన్లు కూడా మళ్ళీ ఇప్పుడు దాదాపుగా ఒక 10-12 మంది చనిపోయినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకా వేరే దగ్గర కూడా ఒక జవాన్ చనిపోయినట్లు కనపడతా ఉన్నది. సో ఇట్లా దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది మామూలు విషయం కాదు. ఆ నిర్ణయం చాలా గొప్పది. ఎక్కడికో వెళ్ళి ఉన్నది ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. ఆ ఒకే ఒక జీవితాన్ని దేశం కోసం అర్పించుతా ఉన్నామనంటే ఖచ్చితంగా మనం బోర్డర్కి వెళ్ళి పని చేయాలని చెప్పి వన్స్ డిసైడ్ అయినప్పుడు మన జీవితాన్ని పూర్తిగా దేశం కోసం అర్పించినట్లే. అలా సేవ చేస్తున్నటువంటి జవాన్లందరికీ కూడా మద్దతుగా నిలవాలి. దేశ ప్రజలంతా కూడా మద్దతుగా నిలవాలా. రేపు పొద్దుగాల పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, మన భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మనం మద్దతుగా నిలవాల్సినటువంటి సందర్భం. ఎవరైతే దానికి నాయకత్వం వహిస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం అండగా నిలబడాల్సినటువంటి సందర్భం, అండగా నిలబడాల్సిన సందర్భం. ఎందుకంటే ఇన్ని రోజులు సజావుగా నడిచింది, మనం గెలకలేదు, మనం ఏం చేయలేదు, ప్రశాంతంగా ఉన్నాం. కానీ చొరబడిండ్రు, దొంగసాటును వచ్చిండ్రు, దొడ్డిదారుని వచ్చిండ్రు, 26 మంది భారతీయులను చంపేసిర్రు. 26 మంది భారతీయుల్ని, అది కూడా మన అక్క చెల్లెల ముందే మన భావనని చంపిర్రు. మన అక్క చెల్లెల ముందే భావనలు చంపినప్పుడు ఎట్లా ఊకోగలుగుతాం? రక్తం మరుగుతుంది కదా బదులిచ్చేదానికి. బాజాప్తా చూసి దెబ్బ కొట్టినటువంటి భారత సైన్యానికి మనమంతా కూడా అండగా నిలవాలి. ఈ సందర్భంగా భారత యువ సైన్యాన్ని శబాష్ అని చెప్పేసేసి మన ఇండియన్ ఆర్మీని దిస్ ఈజ్ ఇండియన్ ఆర్మీ అని చెప్పి కూడా మనం అంతా కూడా మెచ్చుకోవాలి. రేపు పొద్దుగాల ఎలాంటి నిర్ణయాలు జరిగినా, ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, ఇలాంటి అత్యవసరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా 140 కోట్ల భారతీయులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి మన సైన్యానికి మద్దతు పలకాలని చెప్పేసి మరి పలు సోషల్ మీడియాలో కూడా నెటిజన్లంతా కూడా మెసేజ్లు అయితే పెడతా ఉన్నారు. ఈ సందర్భంగా మన భారత్ ఆర్మీని అభినందిస్తూ జరిగేటటువంటి ఏ విషయానికైనా మనమంతా ఏకతాటిపైకి వచ్చి యూనిటీగా నిలబడాల్సిన సందర్భం అయితే ఆసన్నమైంది అనేది మాత్రానికి మనకి ఖచ్చితంగా కనబడతా ఉన్నది.